హలో బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాసర్స్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాం. లాస్ట్ లాస్ట్ డే, ఐ మీన్ నిన్న లైవ్ చేసాం. యాక్చువల్గా ఎంతమంది చూసారు? ప్లీజ్ డూ కామెంట్ అండ్ ఎలా ఉందో ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒకవేళ బాగుందంటే విల్ డూ ది సెషన్స్ రెగ్యులర్లీ. ఓకే. సో ఇవాళ మ్యాచ్ వచ్చేసరికి సండే కదా, డబుల్ హెడర్. సెకండ్ మ్యాచ్ పీవీకేఎస్ వర్సెస్ ఎల్ఎస్జి. యాక్చువల్ చెప్పాలంటే ధర్మశాల మంచి బ్యూటిఫుల్ గ్రౌండ్, మంచి బ్యాటింగ్ పిచ్, మంచి హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది, మంచి థ్రిల్లర్ అవుతుంది. ఇంకొక థ్రిల్లర్ అవుతుందేమో నైట్ కి అనుకున్నా, బట్ ఇట్ ఎల్ఎస్జి వాళ్ళు డిడెంట్. పంత్ యాక్చువల్ గా పంత్ హ్యాస్ సమ్ అదర్ ప్లాన్స్. యాక్చువల్లీ ఆల్ స్కోప్ ఫర్ ఇట్ గోయింగ్ టు బి క్లోజ్ మ్యాచ్, బట్ పంత్ హ్యాస్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్. పీబీకేఎస్ మంచి మంచి స్కోర్, మంచి స్కోర్. ఈబీకేఎస్ యా, పంజాబ్. సూపర్ ఆడారు. 236 ఆన్ బోర్డ్ పెట్టి, లైక్ హాఫ్ స్టేజ్ యాక్చువల్లీ దట్ వాళ్ళ గేమే. బట్ బ్యాటింగ్ వికెట్ ఎల్ఎస్జి పవర్ హిట్టర్స్ ఉన్నారు, ఓపెనర్స్ క్లిక్ అయితే బాగుంటది అనుకున్నా, బట్ డింట్ వెంట్ అవుట్ టు బి. సో లెట్స్ స్టార్ట్ విత్ పీవీకేస్. పంజాబ్ ఏమంటావు నిఖిల్? ఏముంది మౌలి, పంజాబ్. సారీ. పంజాబ్ ఈసారి మంచి మాస్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓపెనర్స్ ఇద్దరు ఒకరు కాకుంటే ఒకరు క్లిక్ అవుతున్నారు. శ్రేయస్ అయ్యర్ మధ్యలో ఆ స్టెబిలిటీ ఇస్తున్నాడు. అది కూడా 180 170 స్ట్రైక్ రేట్ తో మంచి లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇంకా లాస్ట్ లో యాజ్ యూజువల్ గా సుశాంత్ సింగ్ వచ్చేసి ఫినిష్ ఇస్తున్నాడు. ఈ మధ్యలో చిన్న చిన్న క్యామియోస్ స్టాయినిస్. నిహల్ వదేరా క్యామియో, స్టాయినిస్ ఇద్దరు క్యామియో చాలు. వాళ్ళు ఇంకా అలా ఆడిపోతే ఇంకా 200 దాడేస్తుంది వాళ్ళకి. ఇంకా అదే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎస్ చేయాల్సింది ఎస్. ఓన్లీ బౌలర్స్. ఇంకా అందులో వరల్డ్ క్లాస్ బౌలర్ హర్షీప్ సింగ్ తెలుసు కదా. హర్షీప్ సింగ్ 4 ఓవర్లు ఎంత మెయిన్ అంటే వాళ్ళకి, వాళ్ళ టాప్ అటు సైడ్ మెయిన్ ప్లేయర్స్ అందరినీ లేపుతాడు గ్యారంటీ. అది అసలు హర్షీప్ సింగ్ వాళ్ళకి మెయిన్ స్ట్రైక్ బౌలర్. అసలు ఇంకా హర్షీప్ మెయిన్ ఏమన్నా వికెట్ పవర్ పడితే ప్లే. హర్షీప్. యా, పవర్ ప్లేలో పర్ఫార్మ్ చేస్తాడు, మళ్ళా డెత్ ఓవర్. బ్యాక్ అండ్ డెత్ లో. డెత్ ఓవర్స్. అండ్ మళ్ళీ ఆ చాహల్ కూడా మధ్య మధ్యలో ఒకసారి అలా ఫామ్ లోకి వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. అలా వస్తున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. కానీ వాళ్ళకి మార్కో జాన్సన్, అజ్మతుల్ ఉమర్జాయ్ అంటే ఇతను ఉమర్జాయ్ రాకుంటే ఫామ్ లోకి మార్కో జాన్సన్ వస్తున్నాడు. ఎవరొకరు కొంచెం ఎవరో ఒకరు పర్ఫామ్ చేస్తున్నారు ఆ అలా. ఆ రోజు పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళకి. అది వాళ్ళు ఎలా ఫామ్ లో ఎలా కనుక్కున్నారేమో కానీ వర్కౌట్ అవుతుంది వాళ్ళకి బాగా. కానీ అసలు ఎల్ఎస్జి వాళ్ళు 236 కొట్టంగానే యాక్చువల్లీ ఎల్ఎస్జికి చేసి ఆ టార్గెట్ చేసేసే బ్యాటర్స్ కూడా ఉన్నారు. కానీ ఏంటంటే హర్షదీప్ ఎస్. వచ్చి ఆ 3 ఓవర్ స్పెల్ లో మొత్తం మ్యాచ్ అసలు ఎల్ఎస్జి నుంచే ఎల్ఎస్జి గెలవకుండా వేసేసిండు ఆ మ్యాచ్ మొత్తం. లాక్కొని వెళ్ళిపోయాడు. లాక్కొని వెళ్ళిపోయింది. అసలు 3 వికెట్లు పడంగానే ఆల్రెడీ పంత్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు. ఇంకా వీళ్ళు అసలు ముగ్గురు టాప్ 3 వెళ్ళిపోయేసరికి ఇంకెవరు కొట్టేది ఎవరు లేరు. అలా అలా మెల్లగా బదుని లాక్కొచ్చాడు స్టార్టింగ్ లో కొద్దిసేపు. పంత్ అయితే అసలు ఆ, ఏం ఆడట్లేదు, టైం అవ్వట్లేదు, సింగిల్ దొరకట్లేదు, అసలు ఏం కొట్టట్లేదు, ఒక బౌండరీ కొట్టట్లేదు సరిగ్గా. బదోని అలా ఇలా లాక్కొచ్చాడు. అసలు పంత్ పంత్ అవుట్ అయినాక ఎల్ఎస్జికి కొంచెం నెట్ రన్ రేట్ పెరిగింది, సారీ రన్ రేట్ పెరిగింది. పంత్ అవుట్ అయినాక స్కోర్ బోర్డ్ మూవ్ అవుతుంది. స్కోర్ బోర్డ్ మూవ్ అయింది. నెట్ రన్ రేట్ కి మళ్ళా హెల్ప్ అయింది. వచ్చాడండి మా అబ్దుల్ సమద్. ఒక్కసారి మ్మ్. కూడా ఎస్ఆర్హెచ్ కి ఇట్లా ఇన్నింగ్స్ ఆడలేదు, కానీ ఈసారి ఎల్ఎస్జికి అయితే మంచిగా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు అబ్దుల్ సమద్. ఏ బౌలర్ అని చూడట్లే, చాలా అందరినీ కొడుతున్నాడు. కన్సిస్టెంట్. నాకు తెలిసి ఫోర్త్ ఫిఫ్త్ మ్యాచ్ మంచి రన్స్ ఆడిండు ఎల్ఎస్జికి. కానీ అప్పటికే ఇక మ్యాచ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది ఎల్ఎస్జికి. ఒక 200 అలా ఉండే ఛాన్స్ ఉండేది, బట్ 236 టార్గెట్ అంటే బాగా ఎక్కువ అయిపోయింది. దూరం అంటే మరీ ఎక్కువ టార్గెట్ అయిపోయింది. అందులోనూ పంత్ ఏం మారలేదు. అసలు పంత్ గురించి మాట్లాడుకోవాలి మనం. పంత్ అసలు పంత్ నేను ఒక ఏమైంది విషయం పంత్కి? చెప్తాను పంత్ది. అంత బాగా ఆడేటోడు అసలు. పంత్ పంత్కి పేరు వచ్చింది ఐపీఎల్ టీ20s నుండి. అలాంటి ఎస్ పంత్ అసలు టీ20s లో పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. ఐపీఎల్ లో కూడా అసలు ఫ్లూయెంట్ గా ఆడలేదు. బాల్ టైం అవ్వడానికి ఇబ్బంది అవుతుంది అడిగి. నాకు ఒక్కొక్క టైంలో పంత్ ఆడుతుంటే ఇది టెస్ట్ మ్యాచా అనిపించింది. బాల్ బాల్ అసలుకి బ్యాట్ బాల్ దగ్గరికి వెళ్ళనియట్లేదు అసలు. వదిలేస్తున్నాడు బాల్ అసలు. ఇంకోటి సింగిల్ తీయడానికి కూడా కీపర్ లోకి ఇట్లా పరిగెడుతున్నాడు. ఆయుష్ బోధన మీద అరుస్తున్నాడు సింగిల్ సింగిల్ అవును. సింగిల్ అని. అసలు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఏంటి ఏంటి పంతేనా లేకుంటే ఎవరైనా ఎవరైనా ఏదో చేతబడి చేసి పంత్ పైన వదిలేరా. ఎందుకు నాకేమనిపిస్తుంది అంటే పంత్ ఈస్ గోయింగ్ మెంటలీ లో ఫేస్ ఐ థింక్. యా. ఎందుకంటే హీ హ్యాస్ ద టాలెంట్. ఎక్కడ వేసినా బాల్ కొట్టగలిగే టాలెంట్ ఉన్న పంత్, బేసికలీ సంథింగ్ మైండ్ సెట్ ఈస్ నాట్ రైట్. అది ఒక్కసారి సెట్ అయితే హీ విల్ బి బ్యాక్ టు హోమ్. ఎందుకంటే ఈ ఐపీఎల్ ముందే మన T20 మ్యాచ్లు కూడా ఆడాడు కదా ఇండియాకి, బాగానే పర్ఫామ్ చేశాడు.
చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇంజురీ తర్వాత వచ్చి అసలు ఒకేసారి అంత బాగా పర్ఫామ్ చేసేసరికి బ్యాక్ టు ఫామ్ అసలు ఎట్లా నేను అసలు మెస్మరైజ్ అయిపోయా. ఒకసారి ఇంజురీలోకి వచ్చి అంత ప్రైమ్ లోకి ఎలా ఆడేస్తున్నాడు అని. బట్ సమ్హౌ ఐపీఎల్ లో ఐ థింక్ ఇస్ మైండ్ సెట్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ. అందులోనూ మళ్ళీ పంత్తో అది ఇష్యూ అన్న, కెప్టెన్సీ అది సెట్ ప్రెషర్. అయితే ఓనర్ తో. మావూలే. కాదు, ఎల్ఎస్జికి ఆ ఫ్రాంచైజ్ తో ఇష్యూ ఉన్నట్టుంది, పంత్తో కాదు. అందుకే మెంటల్ ఇష్యూస్. ఆ, అందులోనే సంజీవ్ కెప్టెన్సీ గోయింగ్. ప్రెషర్ మళ్ళీ. మెంటల్ ఈస్ ఫైటింగ్ సమ్ మెంటల్ బ్యాటిల్స్ ఇన్ హిస్ హెడ్. యా సంజీవ్ గోయంక యాక్చువల్ గా బయటికి నవ్వుతూ ఉండు, లోపల ఏం పెట్టుకున్నాడు, లోపల ఏం చేస్తాడు అంటే సంజీవ్ గోయంక. ఇది కాబట్టి రియలీ గుడ్ స్టార్ట్ ఎల్ఎస్జి. యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచి స్టార్ట్ వచ్చింది సీజన్ కి. బట్ లేట్లీ దే ఆర్ లూజింగ్ మ్యాచెస్. దే హావ్ టు పికప్, అదర్వైజ్ వెనకబడిపోతారు. వాళ్ళు ఇప్పుడు 3 మ్యాచెస్ 3 గెలిచాలి, వాళ్ళు గెలవాలి, వాళ్ళు పైకి వెళ్ళాలండి. అవును. అండ్ ఆ 3 మ్యాచెస్ కొంచెం మంచి స్ట్రాంగ్ టీమ్ తోనే ఉన్నాయి. ఆర్సీబీతో ఉంది నెక్స్ట్ మ్యాచ్, ఆర్సీబీ. And- నెక్స్ట్ ఆర్సీబీ TB మ్యాచ్ ఎక్కడుంది తెలుసా? వాళ్ళ హోమ్ లో ఉంది, అంటే ఆర్సీబీ హోమ్ అని. ఎల్ఎస్జి హోమ్ లో ఉందంటే ఆర్సీబీ హోమ్ అనేది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ 7/7 అవే కదా. యా. యా యా. ఎనీవే, ఓకే గైస్, ఏంది ఎల్ఎస్జి గెలుస్తుందంటారా? ప్లే ఆఫ్స్ కి వెళ్తుందంటారా? కమెంట్ చేయండి. యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. ఓకే, Bye. బాయ్.